నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మేము ఇప్పుడైతే మార్కెట్కి వెళ్దామని, వెజిటేబుల్స్ కోసమని, కూరగాయల మార్కెట్కి వెళ్దామని, గంజికి వెళ్దామని వెళ్తున్నాము. పిల్లలు ఇంకా లేవలేరు, వాళ్ళు పడుకొని ఉన్నారు. వాళ్ళు పడుకొని అని చెప్పేసి మేము మార్నింగే ఇద్దరం కలిసి మార్కెట్కి వెళ్తున్నాము. ఇక మా ఆయన బండి తీస్తున్నాడు పోదామని. అది ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే పోదామని బండి తీసిండు. పిల్లలకి డోర్ పెట్టేసి, గొల్లెం పెట్టకుండా మామూలుగా డోర్ పెట్టేసి వచ్చేసినాము. వాళ్ళ దగ్గర ఒక ఫోన్ కూడా ఉంచినాము, ఒకవేళ వేస్తే కాల్ చేస్తారు చెప్దామని ఉంచేసినాము. ఆ రోజైతే హనుమాన్ జయంతి ఉంది. అన్ని ఫ్లెక్సీలు కట్టారు, హనుమాన్ జయంతి ఉన్నదని. తోరణాలు, ఫ్లెక్సీలు అన్నీ కట్టారు. కవితక్క ఫోటో ఉంది ఇక్కడ. హనుమాన్ జయంతి రోజు శుభాకాంక్షలు చెప్తూ ఫోటో పెట్టిండ్రు. అయితే ఆ రోజు 6 o'clockకే వెళ్ళిపోయాము మా మార్కెట్కి. మళ్ళీ తర్వాత ఇక 8, 9 అయిందంటే ఎండ బాగా కొడుతుంది, వేడవుతుంది, మళ్ళీ ఆగమాగం అయిపోతుంది అని చెప్పేసి ప్రొద్దున మళ్ళీ పిల్లలకి ఆ రోజు బాక్స్ కూడా పెట్టేది ఉండే. స్కూల్ కూడా 11:30కి అలా ఉంది. వాళ్ళ సెంటర్ పడ్డది 10th క్లాస్ వాళ్ళ స్కూల్లో. కాబట్టి వాళ్ళకి 11 వరకు స్కూల్, వాళ్ళకి ఎగ్జామ్ అయిపోతుంది. 11:30 నుంచి వీళ్ళకు 3:30 వరకు స్కూల్ పెట్టిండ్రు. ఆ రోజు అయితే ఏం వెజిటేబుల్స్ లేకుండే. వీళ్ళకి లంచ్ బాక్స్ పెట్టాలి ఎట్లా అని ఆలోచిస్తే మా ఆయన అన్నాడు, సరే వెళ్దాం పా, మరి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొద్దాం పదా అని చెప్పేసి ఇద్దరం కలిసిపోయినాము. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, షాప్స్ కూడా ఇంకేం తీయలేరు. ఒక పాల వాళ్ళు మాత్రమే పాలు తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఒక టెంపుల్ ఉన్నది, అక్కడ అన్ని తోరణాలు కట్టి డెకరేషన్ చేసారు. ఇలా హనుమాన్ జయంతి కాబట్టి అన్ని గుడులల్లో పూజలు అవుతాయి. అన్ని హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఆ రోజైతే నిజామాబాద్లో ర్యాలీ కూడా నిర్వహిస్తారు. చాలా పెద్ద ర్యాలీ జరుగుతుంది, బాగా జరుగుతుంది, మంచిగా అనిపిస్తుంది చూస్తే. మేము కూడా అప్పుడప్పుడు వెళ్ళి ఇట్లా చూస్తాము ర్యాలీ, అది పాల్గొంటాం కూడా. అక్కడికి వెళ్ళి కూడా చూస్తాము. ఇక్కడ ఆవులు అనేటి ప్లాస్టిక్ అక్కడ కవర్స్ ఉన్నాయి, ఆ కవర్స్ వాటిని తింటున్నాయి. అట్లా పడేయకండి, ప్లాస్టిక్ కవర్స్ పడేస్తే అవి తినేస్తాయి. తిన్న తర్వాత వాటికి అవి డైజెషన్ కాక చనిపోతాయి. ప్లాస్టిక్ కవర్లు ఏవి కూడా కనిపించేటట్టు అట్లా పడేయకండి ప్లీజ్, కొంచెం ఆలోచించండి. ఇప్పటికే అన్ని జంతువులు మనకి ఎక్కువ కనిపించట్లేదు, అన్నీ అంతరించిపోతున్నాయి. అందుకోసం మనకు కొంచెం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి దయచేసి. అవి తింటూ ఉంటే నాకు కూడా చూస్తే బాగా అనిపిస్తే మార్కెట్ దగ్గర దాకా వెళ్తున్నాము. బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళాలి. అక్కడ నుంచి ఎప్పుడు కూరగాయలు తీసుకున్నా కానీ అక్కడ గంజలకి వెళ్ళి తీసుకుంటాము. అక్కడ ఎందుకంటే ఫ్రెష్గా మంచిగా వస్తాయి, పండించిన వాళ్ళే తీసుకొస్తారు. అక్కడికి వెళ్ళి ఒక 1 week సరిపడా తీసుకొని వచ్చేస్తాము. అక్కడ హనుమాన్ జయంతి అన్ని ఫ్లెక్సీలు పెట్టారు చూడండి. అక్కడక్కడ ఒక్కొక్క ఫ్లెక్స్ పెట్టారు, తోరణాలతో డెకరేషన్ చేసిండ్రు. ఇది లోపలికి వెళ్ళే దారి, ఇంకా షాప్స్ కూడా అసలు ఏం తీయలేదు, తక్కువ మంది ఉన్నారు. అక్కడక్కడ పోతా ఉన్నారు పబ్లిక్ అంతే. ఎర్లీ మార్నింగ్ వెళ్ళినాం కదా, అందుకోసమని ఎవరు కనిపించట్లేదు ఎక్కువ మంది. ఇంట్లో ఏ పండగలు చేసుకున్నా, ఏ ఫంక్షన్స్ కానీ ఏది చేసుకున్నా కానీ మేము ఇక్కడే కూరగాయలు తీసుకెళ్తాము. లోపలికి ఎంట్రీ అవుతున్నాము. అక్కడ ఒక స్టాచ్యూ అక్కడ ఒకటి క్లాక్ ఉంటుంది, క్లాక్ టవర్ అని అంటారు దాన్ని. అక్కడ అన్ని ఆవులు ఉన్నాయి. అసలు ఏంటంటే మేము అంత మార్నింగ్ వెళ్ళేసరికి అసలు ఏం కూరగాయలు అప్పుడు వస్తున్నాయి, ఇంకేం రాలేవు. అప్పుడే ఆటోలలో మెల్లిమెల్లిగా దించుతున్నారు. అక్కడ క్లాక్ టవర్ దగ్గర లైట్ అప్పుడు ఇట్లా టైము ఇట్లా వాచ్లు అవన్నీ ఏం లేనప్పుడు అక్కడ టైం చూసుకునే వాళ్ళట. అక్కడికి వచ్చిన కూరగాయలు అమ్మే వాళ్ళైనా ఎవరైనా క్లాక్ టవర్లో టైం ఇంత టైం అవుతుందా అని వాళ్ళంట. ఇప్పుడు మార్కెట్లో కూరగాయలు కొందామని చూస్తున్నాము అటు ఇటు, కాకపోతే ఇంకేం వస్తలేవేంది అని అట్లనే కొద్దిసేపు అక్కడే నిలబడి చూసినాము. ఇంకొస్తాయేమో మరి, వచ్చిన తర్వాత తీసుకుందామని చూసినాము. మేము అంత మార్నింగ్ వెళ్ళడం వల్ల అసలు అక్కడక్కడ ఒక 2-3 అక్కడక్కడ పెట్టారు. చూస్తున్నా ఇక్కడ ఏం కూరగాయలు మరి ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్న కూరగాయలు చూద్దామని చెప్పేసి ఇక మెల్లిగా అప్పుడప్పుడే కొందరు పెట్టిండ్రు, 2-3 అలా పెట్టిండ్రు. అక్కడ గోరుచిక్కుడుకాయ, అదేంటి వంకాయలు అవి ఉన్నాయి కూరగాయలు. గోరుచిక్కుడుకాయ అయితే తీసుకున్నా నేను. బెండకాయలు కూడా ఉన్నాయి దగ్గర. అక్కడ బెండకాయలు కూడా ఫ్రెష్ ఉన్నాయి. గోరుచిక్కుడుకాయ, బెండకాయలు, సోరకాయ అవి 3 తీసుకున్నాను. నాకు ఫ్రెష్ అనిపించినాయి. వాళ్ళే పండించారట ఇంటి దగ్గరే, బాగున్నాయి. నేను అక్కడ కూరగాయలు
తీసుకున్నా కానీ ఇక నేను బేరం అలాంటివి ఏం ఆడను. వాళ్ళ పాపం వాళ్ళే కష్టపడి పండిస్తారు, అందుకోసమని ఇక నేను వాళ్ళ దగ్గర ఆడను. మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి టిప్స్ మాత్రం చాలా ఇస్తూ ఉంటాము, వాళ్ళకి ఇస్తాం కానీ వీళ్ళకి ఇవ్వడానికి ధైర్యం కాదు. అందుకోసం నాకు మంచి అనిపించదు. కూరగాయల దగ్గర నేను బేరాలు అలాంటివి ఏమి ఆడను, వాళ్ళు ఎంత చెప్తే అంతకే నేను తీసేసుకుంటాను. సొరకాయలు చూస్తే చాలా ఫ్రెష్ అనిపించినాయి, లేతగా ఉన్నాయి, మంచిగా అనిపించింది, తీసుకుందామని చెప్పేసి సొరకాయ కూడా తీసేసుకున్నాం. అది వాళ్ళ కర్రీ కూడా చేసిన చాలా బాగా టేస్ట్ అయింది, మంచిగా అయింది. వాళ్ళు అంటే వాళ్ళు ఎటువంటి మందులు లేకుండా పండించినాము ఇంట్లో అని చెప్పి అని అన్నారు. మంచిగా టేస్ట్ కూడా మంచిగా అయినాయి. అక్కడ ఆకుకూరలు కూడా అమ్ముతున్నారు, కొత్తిమీర, గంగమేలు కూర, మామిడికాయలు కూడా నేను తీసుకున్నా. మామిడికాయ పప్పు అలా చేసుకుందాం అని చెప్పేసి అరటికాయలు అమ్ముతున్నారు అక్కడ. అప్పుడప్పుడు అన్నీ పెట్టిండ్రు, అమ్మేస్తున్నారు. బెండకాయలు తీసుకుంటాను మళ్ళీ ఆయన దగ్గరనే బెండకాయలు కూడా తీసుకున్న. బెండకాయలు, చిక్కుడుకాయ ప్లస్ సొరకాయ అన్నీ 3 ఉంటాయి ఆయన దగ్గర, 3 కూడా తీసేసుకున్నా నేను. పక్కకి అందరు పెట్టుకొని అక్కడ కూర్చున్నారు, ఇంకేమైనా కూరగాయలు తీసుకుందామని అలా చూసాను. అక్కడ టమాటాలు అవి ఉండే టమాటాలు, బీరకాయలు తీసేసుకున్నా. అప్పటికే మళ్ళీ టైం కూడా బాగా అయిపోతుంది, మళ్ళీ పిల్లలు వేసారంటే మమ్మల్ని తీసుకెళ్ళలేదు అని మళ్ళీ ఏడ్చుకుంటూ కూర్చుంటారని వెళ్దాంలే, ఒక కూరగాయలు ఉన్నాయి అయితే తీసుకొని పోదాము అని చెప్పేసి అక్కడ టమాటాలు అవన్నీ ఏరుకుంటూ కూర్చున్నాయి. ఇక తర్వాత ఇంకో అమ్మ దగ్గర మెంతికూర ఉండే, మెంతికూర, గంగమేలు కూర అవి కూడా తీసుకున్న. పాప మా అమ్మని చూస్తేనైతే బాధ అనిపించింది. ఆమె బస్సుకు అవన్నీ పెట్టుకొని వచ్చిందంట. అక్కడ బస్సుకు పెట్టుకొని వచ్చి బస్సుకు దిగి మళ్ళీ ఆటో మాట్లాడుకొని 30 రూపాయలకి ఆటో మాట్లాడుకొని వచ్చిన అమ్మ. నీదే ఫస్ట్ బేరం అమ్మ, మంచిగా బేరం కావాలని చెప్పింది. నేను కూడా ఈ అమ్మకి మంచిగా బేరం కావాలని తీసుకున్నా. ఇక మా ఆయన అయితే కూరగాయలు మోస్తున్నాడు, నువ్వేమో కూరగాయలు కొనుక్కుంటుంటే నేను మోసుకుంటూ వస్తున్నా, నువ్వు ఖాళీగా నడుచుకుంటూ రా, నేనేమో మోసుకుంటూ రావాలా అనుకుంటే నవ్వుకుంటూ పోతా ఉన్నాడు. అవి పట్టుకొని కూరగాయలు పట్టుకొని. ఇక నాతోని కాదు, నేను బండి దగ్గర ఉంటా, నువ్వేమైనా తీసుకొని రాపో అని చెప్పేసి నన్ను పంపించింది. నేను అక్కడికి వెళ్ళి ఇంకా వేరే కూరగాయలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి అక్కడ టమాటాలు ఫస్ట్ తీసుకున్నా కదా, అవి మళ్ళీ వాటికన్నా మంచి టమాటాలు మళ్ళీ అప్పుడే వచ్చిండ్రు, వాళ్ళు ఇంట్లో పండించారంట, తాజాగా అనిపించినాయి. మళ్ళీ 1 కేజీ టమాటాలు మళ్ళీ వేరే తీసుకున్నా, అవి ఎందుకు బాగా నచ్చినాయి. ఆ కూరగాయలు పట్టుకొని వస్తున్నా. అప్పుడు ఇక మా ఆయన అంటున్నాడు, అయిపోయిందా అని అడుగుతున్నాడు. అయిపోయిందని చెప్పేసి ఇక నేను కూరగాయలు తీసుకొని బండిలో పెట్టేసుకొని ఇక రిటర్న్ అయిదామని బయలుదేరుతున్నాము. ఇక ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇక వెళ్తున్నాము. కూరగాయలు అయితే తీసేసుకున్న, ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట చేసి పిల్లలకు బాక్స్ పెట్టాలి కదా. ఇప్పుడైతే కంఠేశ్వర్లో ఉన్నాము. అక్కడ టెంపుల్ ఉంటుంది కంఠేశ్వర్లో, శివుడు ఉంటాడు అందులో, శివాలయం. అది మంచిగా ఉంటుంది టెంపుల్. మేము అప్పుడప్పుడు మండే కంపల్సరీ వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాము. వీలైనప్పుడల్లా ఆ టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటాము. ఆ రోజు హనుమాన్ జయంతి కాబట్టి పెట్టిరు, చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక అక్కడ బయట అంతా చూసినాము. టెంపుల్ దగ్గర దాకా అయితే మీకు కనబడుతుందా, అది కంఠేశ్వర్ టెంపుల్ అని అంటారు. అది చాలా ఇయర్స్ నుంచి ఉంది, చాలామంది వెళ్తారు. ఇక్కడైతే హనుమాన్ జయంతి కాబట్టి ఇవన్నీ ర్యాలీకి రెడీ చేసినట్టున్నారు, ఇవన్నీ ర్యాలీ చేస్తారేమో మరి. ఇక్కడ హనుమాను, మళ్ళీ తర్వాత ఇంకా శివుడు, అమ్మవారు, ఇంకా చాలా దేవుళ్ళు ఉన్నారు. ఇక మేము ఇంటికైతే దగ్గర దాకా అయితే వెళ్ళినాము. ఇంటికి వెళ్తామని పిల్లల టెన్షనే ఎక్కువ ఉండే. వాళ్ళు లేస్తే అయితే కాల్ చేసేవాళ్ళు, లేవలేరేమో అని అనుకుంటూ ఉన్నాము. ఒకవేళ లేస్తే చిన్న పాప గిట్ల లేస్తే ఏడుస్తుందేమో అని అనుకున్నాం. వచ్చేవరకు ఇద్దరు కూడా లేవలేరు, హాయిగా పడుకుని ఉన్నారు. అమ్మయ్య ఇద్దరు కూడా లేవలేరులే ఇక అని అనుకున్నా. ఇంకా వాళ్ళని లేపేసి ఇక ఫ్రెషప్ చేయించాలని, లేపుదామని ట్రై చేద్దామని చేస్తున్నా. కానీ వాళ్ళు లేచేటట్టు అనిపిస్తలేదు, డీప్ స్లీప్లో ఉన్నారు. చిన్న పాప చూడు ఎట్లా పడుకొని ఉందను, మొత్తం చెద్దరు కప్పేసుకుంది, మొత్తం కప్పేసుకుని కొద్దిగా తీసి చూసినా ఇద్దరు కూడా హాయిగా పడుకొని ఉన్నారు. వాళ్ళని చూస్తే లేపాలని అనిపించలేదు, కానీ మళ్ళీ స్కూల్కి టైం అయిపోతుంది అని చెప్పేసి లేపుదామని ఇక లేపేస్తున్నా, మెల్లమెల్ల లేపుదామని. చిన్న పాప, పెద్ద పాప ఆల్రెడీ లేచింది, చిన్న పాప కూడా లేచింది కానీ కొద్దిసేపు యాక్టింగ్ చేస్తుంది అన్నట్టు. ఇక మా మమ్మీ ఏమంటుందో లేపుతో చూద్దాం అని చెప్పేసి నేను మెల్లిగా డోర్ పక్క నుంచి వీడియో తీసిన. తనేమో ఆలోచిస్తూ ఉంది, ఇప్పుడు లేవాలా, స్కూల్కి పోవన్నా అని ఆలోచిస్తున్నది. స్కూల్కి పోకుంటే బాగుండు, మా మమ్మీకి ఏం చెప్పాలి స్కూల్కి వెళ్ళకుండా అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నది. తప్పేటట్టు లేదని చెప్పేసి ఇక తనే మెల్లగా లేచేసి వచ్చింది, రెడీ అయింది ఇక స్కూల్కి. ఇప్పుడైతే నక్షత్రకైతే మమ్మీ నాకు పోలేలు కావాలి అని అంటే, అప్పుడు ఉగాది రోజు కొంచెం పప్పు ఉండే, అది ఫ్రిడ్జ్లో పెట్టుంటే దాన్నే చపాతీ పిండి తడిపేసి పోలే చేసిస్తే అదొకటి తిన్నారు. ఇక స్కూల్కి టైం అవుతుందని చెప్పేసి ఇక రెడీ అయినరు, బ్యాగులు వేసుకున్నారు. వాళ్ళకి పెద్ద బ్యాగులు ఉంటాయి, కాకపోతే ఏంటంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇప్పుడు వేరే క్లాస్కి వెళ్తున్నారు కాబట్టి ఓన్లీ ఒక రఫ్ నోట్ బుక్, ఒక పెన్ అంతే, ఒక పెన్ పెన్సిల్ అంతే తీసుకొని రమ్మన్నారట. అందుకే చిన్న బ్యాగులు వేసి పంపించేసిన.
అయితే ఇక బ్యాగులు పట్టుకొని బాస్కెట్లు పట్టుకొని వాళ్ళని స్కూల్లో దింపేస్తా అని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాడు. మీరు ఇంకా బయలుదేరతలేరు అని చెప్పేసి నేనైతే కిందికి వెళ్తా, మీరు వచ్చేయండి అని చెప్పేసి. అప్పటికే ఆల్రెడీ టైం అయిపోతున్నది 11:30కి అని అంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడనే ఇంటి దగ్గరే 11:30 అయిపోయింది. స్కూల్కి వెళ్ళే టైం బాగా అవుతుంది. వాళ్ళ పప్ప అప్పటికే సీరియస్ అవుతా ఉన్నాడు, మీరు తొందరగా వెళ్ళారు స్కూల్కి వరకు తిప్పుకుంటూ పోతుంది నక్షత్ర. వాళ్ళ చెల్లి అన్నదంట తింపు అంటే తింపుకుంటూ పోతున్నది. ఇప్పుడైతే లిఫ్ట్ కాడికి అయితే వెళ్తున్నారు స్కూల్కి వెళ్ళాలని. చైత్ర కొంచెం ఎందుకంటే వెనకాలగానే ఉంటుంది, స్కూల్కి పోవన్నా వద్దా, మా మమ్మీ ఆపేస్తే బాగుండు, పోకుంటే బాగుండు అన్నట్టు. ఇప్పుడైతే లిఫ్ట్లోకి అయితే వెళ్తుంది. లోపలికి లిఫ్ట్లోకి ముగ్గురు వెళ్ళిపోయారు. నేను బాయ్ అని చెప్పేసి లిఫ్ట్లో మమ్మీ నువ్వు రాకుంటే నేను రాను, కింది వరకు రా అని చెప్పేసి మళ్ళీ లిఫ్ట్లో నుంచి బయట వచ్చేసింది మా చిన్న పాప. కంపల్సరీ నేను కింది వరకు వెళ్ళి తనను బైక్ ఎక్కేదాకా ఉండి స్కూల్కి వెళ్ళేదాకా కింది నుంచి బాయ్ చెప్పిన దాకా ఆ మూల మలుపు మలిగేదాకా కంపల్సరీ బాయ్ మమ్మీ అని చెప్పుకుంటూ పోతూ ఉంటుంది. ఎందుకంటే పోకుంటే మంచిగా ఉండు, స్కూల్కి పోకుంటే బాగుండు అన్నట్టు ఉంటుంది తనకి. ఈరోజు బంద్ కొడితే బాగుండు అన్నట్టుంది. మళ్ళీ ఆ రోజు మా అపార్ట్మెంట్లో పిల్లలందరికీ ప్రొద్దున ఆ రోజు స్కూల్ లేదు వాళ్ళకి, వీళ్ళకేమో స్కూల్ ఉంది. మమ్మీ ఎవరు స్కూల్కి వెళ్తలేరు, మేమే పోవాలన్నా అనుకుంటా వెళ్ళింది. బ్లాగ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే నక్షత్రం మాట్లాడుతుందంట. ఇప్పుడు డీమార్ట్కి వెళ్తున్నాం, నేను డీమార్ట్కి వెళ్తున్నా అని మీకే చెప్తున్నా. నేను ఇప్పుడు మా మమ్మీ మా డాడీ వాళ్ళని వీడియో తీసే తీయకు అని వాళ్ళు లాక్ వేసేస్తున్నారు. ఇంటికి బయలుదేరదాం అనుకున్నాం. మా చెల్లి కింద ఉన్నది, కిందికి వెళ్ళి అట్లనే తీసుకోవాలి. తను చెప్పులు వేసుకోవాలి, ఏం వేసుకోవాలి, కిందికి ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. మేము చెప్పులు తీసుకొని వెళ్ళినాం. తను బయటకు పోదామనేసరికి వస్తుంది, కానీ ఇంట్లో ఒక్క నిమిషం ఉండదు, అస్సలు ఉండదు, ఒక్క నిమిషం ఉండదు. హోంవర్క్ ఉంటే రాసేసి వెళ్ళిపోతుంది అంతే. ఇప్పుడు మేము లిఫ్ట్ దగ్గరికి వచ్చేసినాం. లిఫ్ట్లో మేము అట్లా జోక్స్ వేసుకుంటాము. మా మమ్మీ ఏమో అంటుంది, మా డాడీ నవ్వుతుండు. అంతలో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసినాం. లిఫ్ట్ బాగా స్పీడ్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసినాం. ఇప్పుడు చూడండి మీరే ఎట్లా ఉరుక్కుంటూ వస్తుందో. తన ఫ్రెండ్స్ అందరు ఉన్నారు, వదిలేసి ఉరుక్కుంటూ వచ్చేసింది. తన ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. బయటికి పోతున్నా అని చెప్పినాక వాళ్ళు వెళ్ళిర్రు. వాళ్ళ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు నాకు స్టిక్కర్స్ కొనుక్కుందామని స్టిక్కర్ షాప్కి వచ్చినాం. కానీ అక్కడ నా సైజ్ లేవు స్టిక్కర్స్. నేను చూస్తున్నా కానీ అవి కాదని మా మమ్మీ చెప్పింది. నాకు డిజైన్ స్టిక్కర్స్ ఉన్నాయి, నాకు బ్లాక్ స్టిక్కర్స్ కావాలి. మా మమ్మీని షాప్ ఆంటీ అడిగితే షాప్ ఆంటీ కొన్ని ఇచ్చింది. వీటిలలో నా సైజ్ లేదు, వేరే సైజ్ ఉంది. మా చెల్లె హాయ్ చెప్తుంది చూడండి. తర్వాత మేము బయలుదేరినాం ఇంకా డీమార్ట్కి. స్టిక్కర్స్ ఎంత చిన్నగా ఉన్నాయి, దానికన్నా చిన్న ఉన్నాయి, ఇంకా దానికన్నా కొద్దిగా పెద్ద ఉన్నాయి. ఇప్పుడైతే రోడ్డు మీదకి వచ్చేసినాం. అసలు సడన్గా అనుకున్నాం డీమార్ట్కి వెళ్తామని. తొందర వెళ్తుండే కావచ్చు. మా డాడీని అట్లా బయటికి వెళ్దాము డాడీ అని అంటే సరే తీసుకెళ్తాపా అని తీసుకెళ్ళిండు. అట్లనే మా డాడీ కొన్ని స్పెట్స్ కొనుక్కుంటా అని తీసుకెళ్ళిండు. ఎందుకు అంటే స్పెట్స్ కొనుక్కోవడానికి తీసుకెళ్ళిండు. ఎందుకంటే సమ్మర్ కదా, షర్ట్స్ కూడా ఎక్కువ లేవు మా డాడీకి. అందుకనే మేము డీమార్ట్కి వెళ్ళినాం. యాక్చువల్లీ మేము వేరే దగ్గరికి వెళ్ళి అట్లా మనం తినేసి వద్దాం అనుకున్నాం. ఇది రిలయన్స్. ఇప్పుడు మీకు చూపెడుతున్నది ఇప్పుడు రిలయన్స్. మేము రిలయన్స్కి వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ షర్ట్స్ అవి ఏమి ఉండేవని మేము డైరెక్ట్ డీమార్ట్కి వెళ్ళినాం. డీమార్ట్ నుంచి వెళ్ళి వచ్చేసింది ఇంకా డీమార్ట్ లోపలికి పోగానే మా చెల్లెనైతే ఆగదు, అటు ఇటు ఉరుకుతూనే ఉంటుంది డీమార్ట్లో. మేమైతే ఎక్కువ కిరాణా సామాన్లకే డీమార్ట్ దగ్గరికి వస్తాము. ఎందుకు అంటే డీమార్ట్లో కొద్దిగా క్వాలిటీ బాగుంటాయి, అందుకని మేము డీమార్ట్ దగ్గరికి వస్తాం. ఇప్పుడైతే మేము డీమార్ట్ దగ్గరికి వచ్చేసినాం. మా చెల్లి ఆగలేదు, ఉరికింది. తను ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటుంది. బయట కొనుక్కుంది, మళ్ళీ డీమార్ట్లో కొనుక్కున్నది. 2 జాగాలు కొనుక్కొని తింటుంది. సర్ది అవుతుంది అంటే ఇంటలేదు. ఇప్పుడైతే డీమార్ట్కి వచ్చినాం. తను చూడండి ఎట్లా ఉంటుంది. అసలు ఐస్ క్రీమ్ అంటే చాలా పిచ్చి తనకి. ఇప్పుడు మేము డీమార్ట్ లోపలికి వెళ్తున్నాం. చాలా రష్ ఏం లేరు. అప్పుడప్పుడు మేము వచ్చినప్పుడు అయితే చాలా రష్ ఉంటారు. అసలు బిల్లింగ్కి అయితే పడుతుంది డీమార్ట్లో. ఇప్పుడు మా చెల్లి ఏడుందో కూడా దొరకదు. ఏడో ఒక జాలిపోయి మమ్మీ నాకు ఇది కావాలి అని అడుగుతుంది. కానీ మా మమ్మీ అలా చేయదు కొన్ని. ఎందుకు అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని మా మమ్మీ అలా చేయదు. ఏవో కొన్ని తీసుకున్నాం. చిప్స్, బిస్కెట్స్, ఒక బిస్కెట్ 2 చిప్స్ అట్లా తీసుకున్నాం. ఇప్పుడైతే మేము పైకి వెళ్తున్నాం. ఎందుకు అంటే
మేము వీడియో తీయాలనుకున్నా కానీ ఒక అతను వచ్చి వీడియో తీయద్దు పాప అని చెప్తే ఇక తీసుడు ఆపేసినాం. నాకు ముందే తెలియదు కదా, అందుకని మేము ఇవి వాటర్ బాటిల్స్ కొనుక్కున్నాం. ఎందుకంటే నాకు పలిగిపోయినాయి. అయితే మేము వాటర్ బాటిల్స్ కొనుక్కుంటున్నాం. బాటిల్ ప్లాస్టిక్ అద్దనేసి మా మమ్మీ మళ్ళీ స్టీల్ ఉన్నది. అప్పటికి మేము మీకు చూపిద్దాం అనుకుంటే అప్పటికే మా ఏమంటారు ఆయన వచ్చేసి పాప వీడియో తీయద్దు అంటే అప్పటికే ఆపేసినాం. అందుకనే వీడియో తీయలేము. స్టీల్ బాటిల్స్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. స్టీల్ బాటిల్స్ మేమేమి కొనుక్కున్నామో డీమార్ట్లో అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. కింద పడి ఏడుస్తుంది నాకు ఈ బాటిల్స్ కావాలని. బాటిల్స్ స్టీల్ కొన్నామని నాకు ఈ డ్రెస్ కావాలని తెచ్చుకుంది. అదేమో 13 to 14 years ఉన్నది. ఏంది వేసుకుంటావా అంటే అంత ఇయర్స్ నీకు లేవు కదా అంటే చిన్న పిల్లలు తీస్తుంది. 4 months 5 months మళ్ళీ తీస్తున్నది. అద్దురా నీకు మంచి ఏడన్నా కొనిస్తా అంటే సరే అని బిల్లింగ్ వేయించినాక మేము బయటికి వచ్చేసినాం. బయటికి వచ్చినాక కూడా ట్రాలీలో కూర్చుంటాను. ట్రాలీలో కూర్చున్నది మా డాడీ ఇంకా రుబ్బుతున్నాడు. ట్రాలీలో కూర్చొని కూడా ఐస్ క్రీమ్ తింటా అన్నది కానీ మళ్ళీ వాళ్ళు వద్దన్నారు మా మమ్మీ వాళ్ళు. అయితే తర్వాత అది తింటాలే అని పెట్టేసినాం. అప్పటికి మాకు చాలా టైం అయింది. 9-9:30 అట్లా అయింది ఇంటికి వెళ్ళేసరికి. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి మేము ఇంటికి వెళ్ళినాం. అక్కడ మేము ఐస్ క్రీమ్ తింటున్నాం. నేను ఒకటేసారి తింటున్నాం, మా చెల్లె 2 సార్లు తింటుంది. ఇప్పుడు ఈడ కూడా తింటుంది. తనకు ఐస్ క్రీమ్ పిచ్చి అంటే చాలా, చెప్పిన కదా ఎంత చాలా అంటే. ప్లీజ్ మా దిల్ వ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్.